హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. నేను మీ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు రాగి పిండితో రాగి తట్టా ఇడ్లీ అండ్ రాగి దోశ ఒకే పిండితో రెండు రకాలు ఎలా చేసుకోవచ్చు చేసి చూపించబోతున్నాను. పురాతన కాలం నాటి వంట. ఒక్క తట్టా ఇడ్లీ తిన్నా సాయంత్రం వరకు ఆకలి లేకుండా శక్తితో ఉండగలిగే రాగి తట్టా ఇడ్లీ అండ్ దోశ. ఈ ఎండాకాలంలో పిల్లలకైనా పెద్దలకైనా బ్రేక్ఫాస్ట్గానైనా డిన్నర్గానైనా సూపర్గా సెట్ అయ్యేది. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంత సాఫ్ట్గా, వీడియో చూస్తుంటేనే మీకు అర్థమై ఉండాలి ఇంత సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి. ఈ తట్టా ఇడ్లీ చేసుకోవడానికి మెయిన్గా రెండు ఇంగ్రీడియంట్స్ అండి. ఒకటి మినపగుళ్ళు, రెండు రాగులు. రెండు కూడా ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు కొలుచుకున్నామో అదే గ్లాస్తో రాగుల్ని కూడా కొలుచుకోవాలి. మినపగుళ్ళని రాగుల్ని రెండింటినీ కూడా శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ పోసి 8 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ముందు రోజు నైటే నానబెట్టేసుకోవచ్చండి. నేను రెండింటినీ కూడా వాష్ చేసి మూత పెట్టి నైట్ అంతా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మినపగుళ్ళలో కడిగిన తర్వాత మనం పోసిన వాటర్ ఏవైతే నైట్ టైం పోసామో అవే వాటర్తో మనం గ్రైండ్ చేసుకోవాలండి పిండిని. అప్పుడే పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది. మినపగుళ్ళని మాత్రం బాగా బొరుసు రావడం కోసం నేను వెట్ గ్రైండర్లో వేసి రుబ్బుకుంటున్నాను. నార్మల్గా మనం ఇడ్లీకి వాటికి ఎలా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలి. అలాగే నేను ఇక్కడ రాగుల్ని మాత్రం మిక్సీలో వేసి గ్రైండ్ చేయదలుచుకున్నానండి. సగం పైన మిక్సీలో నలిగిన తర్వాత మళ్ళీ మనం వెట్ గ్రైండర్లో వేసి రుబ్బుకుంటాం కాబట్టి ఇప్పుడు నేను మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను. రాగుల్ని మిక్సీ చేసుకోవడానికి మిక్సీలో వేసుకునేటప్పుడు మాత్రం రాగుల్ని నేవినట్టు అంటే గాలించినట్టు వేసుకోవాలి. అడుగున ఇసుక అలాంటివి ఉంటూ ఉంటాయి, అవి జాగ్రత్తగా చెక్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి మిక్సీ చేసుకుంటే ఇదిగోండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వెట్ గ్రైండర్లో వేసిన మినపగుళ్ళు మిశ్రమం సగం పైన బాగా నలిగిపోయి ఉందండి. ఇప్పుడు మనం మిక్సీ చేసిన రాగి పిండి మిశ్రమాన్ని అంతటినీ కూడా ఈ మినపగుళ్ళు మిశ్రమంలో పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఏమీ గ్రైండ్ చేయని అవసరం లేదండి. ఆల్రెడీ రాగులు మనం మిక్సీలో వేసాం, అంతకన్నా ముందు నుంచే మినప్పిండి కూడా నలుగుతుంది. రెండూ కలిపి బాగా మిక్స్ అయ్యేలాగా ఒక్క 2 to 3 minutes నలిగితే సరిపోతుంది. ఇదిగోండి ఇలా మిక్స్ అయిపోయినప్పుడు పిండినంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ రాగి తట్ట ఇడ్లీలోకి ఇప్పుడు ఒక మంచి టేస్టీ చట్నీని చేసుకుందాం రండి. దీనికోసం ఒక బాండీలో 2-3 చెంచాల ఆయిల్ వేసి 4-5 ఎండుమిర్చిని అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా వేసి వేగించుకోవాలి. 2 రకాల మిర్చులు కొంచెం వేగిన తర్వాత సుమారుగా 2 ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసుకుని వేగుతున్న మిర్చిలో వేసి మగ్గించుకోవాలి. ఉల్లిపాయ మిశ్రమం కొంచెం మగ్గిన తర్వాత అందులోకే 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం అంటే కొంచెం చింతపండు వేసి ఒక్కసారి కలిపేసేసి పొయ్యి కట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని 2 గుప్పెళ్ళు వేపిన శనగపప్పు వేసి కొంచెం వాటర్ పోసి ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న చట్నీని అంతటిని ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం వాటర్ కూడా పోసి కొంచెం పలచం చేసుకోవాలి. ఈ చట్నీ అయితే కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి, థిక్గా ఉండకూడదు. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ని పెట్టి కొంచెం ఆయిల్ వేసి చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేగించుకుని చట్నీలో వేసి కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా రాగి తట్టా ఇడ్లీ వేయడం కోసం తట్టా ఇడ్లీ ప్లేట్స్లో కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి రెడీ చేసి ఉంచుకోవాలి. దీనికోసం తట్టా ఇడ్లీ స్టాండ్ లేకపోయినా పర్వాలేదండి. ఆవిరి కుడుం వేయటం కోసం సపరేట్గా ఒక బాక్స్ ఉంటుంది, అది ఉన్నా పర్వాలేదండి, అందులో అయినా వేసుకోవచ్చు. లేకపోతే గిన్నెలో నీళ్లు పోసి పైన గుడ్డ కట్టి పిండిని వేసి మూత పెట్టి ఆవిరిపై కూడా ఉడికించుకోవచ్చండి. చూడండి, రెడీ చేసి ఉంచిన పిండంతా కొంచెం గట్టిగా ఉంది కదండి, దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పిండికి తగినంత ఉప్పుని
హాఫ్ స్పూన్ కన్నా తక్కువగా కొంచెం వంట సోడాని వేసి కొంచెం వాటర్ని కూడా పోసి కలుపుకుంటే పిండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ రెడీ అవుతుంది. తట్ట ఇడ్లీ ప్లేట్స్లో వేసే ముందు ఫైనల్గా ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా చెక్ చేసుకోకపోతే ఇలాగే కనుక వేసేస్తే గట్టిగా వచ్చేసే ప్రమాదం ఉంటుందండి. కాబట్టి దాన్ని అనుసరించి తగినంత వాటర్ కూడా పోసుకుని ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు వాటర్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి ఉంచిన ప్లేట్స్లో తగినంత అంటే సుమారుగా 3 నుంచి 4 గెరిట్ల పిండిని వేసుకోవాలండి. అంతకన్నా ఎక్కువ వేసుకుంటే లావ్ ఎక్కువైపోయి ఉడకదండి. అలాగే కొంచెం ఎలుతూ ఉంచుకుంటేనే బయటికి పొంగిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. రెడీ చేసిన ప్లేట్లన్నీ స్టాండ్కి పెట్టేసి ఇడ్లీ డబ్బాలో పెట్టి ఉడికించుకోవాలి. ఆల్రెడీ నేను ఇడ్లీ డబ్బాలో వాటర్ పోసి వేడికి పెట్టానండి. వాటర్ ఆల్రెడీ హీట్గా ఉన్నాయి కాబట్టి మనం రెడీ చేసి ఉంచిన స్టాండ్ అంతా ఇడ్లీ డబ్బాలో పెట్టి మూత పెట్టి కనీసం 15 నిమిషాలైనా ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడికే లోపల దోశ వేయడం కోసం 2-3 గెరిట్ల పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచుకోవాలండి. వేరే ఒక గిన్నె తీసుకుని 2 గెరిట్ల బియ్యం పిండి అంటే ఇక్కడ తడి బియ్యంతో చేసిన కొట్టు పిండి అంటాం కదండి, ఆ పిండిని వేసి కొంచెం వాటర్ పోసి ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు వాటర్తో తడిపిన ఈ పిండి ముద్దని రాగి పిండి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి వేయకపోయినా దోశ శుభ్రంగా వచ్చేస్తుందండి. కానీ నేను ఎందుకు వేశానంటే కొంచెం క్రిస్పీగా రావడం కోసం. ఇప్పుడు ఈ పిండికి తగినంత ఉప్పును కూడా వేసి బాగా కలుపుకొని అవసరపడితే కొంచెం వాటర్ కూడా వేసి పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. దోశ వేయడం కోసం పెనాన్ని వేసి కాలిన తర్వాత మనం మినపట్టు ఎలా అయితే వేసుకుంటామో అదే ప్రొసీజర్తో ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న పిండిని వేసి నూనె వేసి 2 వైపులా కాల్చుకుంటే దోశ చక్కగా రెడీ అయిపోతుంది. దోశ చూడండి ఎంత బాగా కాలిందో. వీడియోలో చూపిస్తున్నట్టు దోశ 1 సైడ్ మాత్రమే కాల్చి అయినా తీసుకోవచ్చు, లేదా బోత్ ద సైడ్స్ కూడా వేసి కాల్చుకొని కూడా తీసుకోవచ్చు. దోశ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. నేను బియ్యం పిండి వేయకుండా కూడా దోశ వేసి ట్రై చేశానండి, అది కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకా మనం పెట్టిన తట్ట ఇడ్లీ ఉడికిందో లేదో ఒక నైఫ్ సహాయంతో చెక్ చేసుకుని ఉడికిపోతే కనుక తీసి బయట పెట్టి ఒక్క 2 మినిట్స్ అలా పొగలు వెళ్ళే వరకు ఆగాలి. మనకి అరిటాకు అవైలబిలిటీ కనుక ఉంటే పిండిని వేసే ముందు ప్లేట్లలో అరిటాకు వేసి కనుక పిండిని వేస్తే అస్సలు అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కత్తి కానీ స్పూన్ కానీ సహాయంతో ఒక్కసారి ప్లేట్ అంతా ఇలా రౌండప్ చేసి ప్లేట్లోని తట్ట ఇడ్లీని చేతిలోకి గనక తీసుకుంటే పర్ఫెక్ట్గా రాగి తట్ట ఇడ్లీ రెడీ అయిపోతుంది. వీడియోలో చూడండి రాగి తట్ట ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చేతిలో నవనవలాడిపోతూ ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అయిపోతుందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత సాఫ్ట్గా వచ్చిందో అని. ఇడ్లీ పాత్రలో నుంచి స్టాండ్ బయటికి తీసాక ఒక్క 2 మినిట్స్ అయినా వదలకుండా కనుక తీయాలి అని చూస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అది సెట్ అవ్వడం కోసం ఒక్క 2 మినిట్స్ అలా వదిలేయడమే మంచిది. బియ్యం, ఇడ్లీ రవ్వ ఇలాంటి జంధ్యాటాలు ఏమీ లేకుండా ఐరన్, కాల్షియము బాగా రిచ్గా ఉన్నటువంటి ఈ రాగి తట్ట ఇడ్లీ కనుక బలహీనంగా ఉన్న పిల్లలకు కానీ షుగర్ పేషెంట్స్కి కానీ వాళ్ళు వీళ్ళు అని తేడా ఏంటండి, ఎవరైనా సరే 1 ఇయర్ బేబీ నుంచి పండు ముసలాళ్ళ వరకైనా సరే మెత్తగా దూదిలాగా ఉన్న ఈ రాగి తట్ట ఇడ్లీ ఇష్టపడతారండి. ఎప్పుడు మనం తినే ఇడ్లీ దోశలతో పాటు వారానికి ఒక్కసారైనా ఇలాంటి రాగి ఆవిరికూడం దోశ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిదండి. పిండి ఫర్మెంట్ అయ్యే పని లేకుండా అప్పటికప్పుడు వేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వచ్చాయండి. దీనికి ఏ చట్నీ అయినా బాగుంటుంది. ఇప్పుడు మనం చేసిన శనగపప్పు చట్నీ ఆర్ అల్లం చట్నీ ఆర్ సాంబార్ ఏ చట్నీతో అయినా ఇది చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ ఫైనల్గా మనం రెడీ చేసుకున్న రాగి దోశ, రాగి తట్ట ఇడ్లీ, శనగపప్పు చట్నీ అండ్ కారపొడితో నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నాను. ఈ రాగి మిల్లెట్లో ఉండే సుగుణాలు అన్నీ ఇన్ని కాదండి, అవి మనందరికీ తెలిసినవే. ఇది ఎంత వర్సటైల్ బ్యాటర్ అండి. ఒక్కసారి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే అటు ఇడ్లీ చేసుకోవచ్చు, ఇటు దోశ కూడా చేసుకోవచ్చు.
ఈ ఫ్లేవర్ ప్యాక్డ్ చట్నీతో తట్ట ఇడ్లీ కాంబో మీకు పదే పదే ఆ ఫ్లఫీనెస్ చూపించాలనిపిస్తుందండి. అంత ఫ్లఫీగా వచ్చాయి మరి. ఏదో క్లాత్ మడతేసినట్టు ఫోల్డ్ అయిపోతున్నాయి చూడండి. ఈ ఎండాకాలంలో మనం రాగులతో కానీ రాగి పిండితో కానీ ఏ ఫుడ్ తీసుకున్నా మన గట్ హెల్త్కి చాలా మంచిదండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. సూపర్ అంటే సూపర్ అని చెప్పచ్చు. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.